యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, యోబు గ్రంథం 34:10లో గమనించినట్లయితే, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన వాడు, ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన మాట తప్పని దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, నరుడు కాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఆయన ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఆయన ఉన్నవాడు, అనువాడునై ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఉండే దేవుడు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడని దేవుని యొక్క వాక్య భాగాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఆయన అన్యాయం ఎవ్వరికీ అన్యాయం చేయడు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు, ప్రతి ఒక్కరి ఎడల కృప చూపుతాడు, ప్రతి ఒక్కరిని చేర్చుకుంటాడు, ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తాడు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన న్యాయము తప్పని దేవుడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి అటువంటి దేవుడికి మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.